సాగర్ ఒక్కసారి నేను జూబ్లీస్ నెంబర్స్ మీ దగ్గర నుంచి తీసుకుంటాను. బీహార్ నెంబర్స్ మారిపోయాయి. బీహార్లో 82 చోట్ల ఎన్డీఏ ఆధిక్యతను కొనసాగిస్తోంది. కాంగ్రెస్ ఆర్జేడీ మహాగఠబంధన్ 53 చోట్లే ఆధిక్యతను కనబరుస్తోంది. ఇతరుల ఆధిక్యం 4కి పడిపోయింది. 3 చోట్ల మాత్రం జనస్వరాజ్ పార్టీ అభ్యర్థులు 3 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. బీజేపీ కూటమి మరోసారి బీహార్లో అధికారాన్ని దక్కించుకోబోతుందా, లేదు ఈసారైనా కాంగ్రెస్ ఆర్జేడీ ఆశలు నెరవేరుతాయా? మీరేమనుకున్నారు? బీహార్ ఫలితాలను చూస్తుంటే మీకేమనిపిస్తుందో ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇండియా అని ఒకరు కమెంట్ చేశారు, మరొకరు ఎన్డీఏ. ఎన్డీఏ కూటమి మరికొంతమంది కమెంట్ చేస్తుంటే ఇండి కూటమి కొంతమంది కమెంట్ చేస్తున్నారు. ఢిల్లీ వెళ్దాం ఒకసారి. సాగర్ మీరు అందుబాటులోనే ఉండండి. జూబ్లీహిల్స్కి సంబంధించిన వివరాలు నేను మరి కొద్దిసేపట్లో తీసుకుంటాను. ఒకసారి ఢిల్లీ వెళ్దాం. శివ, ఢిల్లీలో ఏంటి బీజేపీ కార్యాలయాల దగ్గర ఉన్న పరిస్థితి ఏంటి? ఎందుకంటే బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీహార్ ఎన్నికలను. ఈసారి కూడా అధికారాన్ని నిలబెట్టుకోవాలి అని మోదీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో ఎర్లీ ట్రెండ్స్లో బీజేపీ కూటమి తన ఆధిక్యతను పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. నిమిషానికి ఈ ట్రెండ్స్ అనేది వేగంగా మారుతున్నాయి. దానిలో భాగంగా ఎన్డీఏ కూటమి 78 స్థానాలు ముందంజలో ఉంటే ఇటు మహాగఠబంధన్ 57 స్థానాల్లో ముందంజలో ఉంది. ఈ ట్రెండ్స్ అనేవి ఇలాగా కంటిన్యూ అవుతాయి. అంటే పోస్టల్ బ్యాలెట్ అయినప్పటికీ కూడా దీంట్లో వచ్చిన ఫలితాలే నెక్స్ట్ ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లలో కూడా మాకు ఆధిక్యం ఎక్కువ వస్తుంది. ఏదైతే ఈ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన పోల్స్ ఏదైతే దానికన్నా ఇంకా పర్సంటేజ్ ఇంకా ఎక్కువ వస్తుంది, ఎక్కువ సీట్లు వస్తాయంటూ కూడా ఇటు ఎన్డీఏ ధీమా వ్యక్తం చేస్తుంటాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా తలకిందులై మాకే ఆధిక్యం వస్తుందని కూడా మహాగఠబంధన్ ఇటు తేజస్వి యాదవ్ కాంగ్రెస్ అయితే చెప్తూ ఉన్నాయి. ఇక ఈ ఈవీఎంలకు సంబంధించిన ఓట్లకు సంబంధించి కూడా ఇక మరిపాటులోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమయ్యే అవకాశం కల్పిస్తోంది. ఈవీఎంలో శివ నిజానికి ఉద్యోగస్తుల ఓట్లు ఎటువైపు అయితే ఉంటాయో ప్రజల ఓట్లు అటువైపే ఉంటాయి అని ఎక్కువ ఎన్నికలు చెప్పినటువంటి వాస్తవం. సో బీహార్లో ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నప్పటికీ కూడా ఉద్యోగస్తుల్లో నితీష్ ప్రభుత్వం పైన, ఎన్డీఏ ప్రభుత్వం పైన ఏమాత్రం వ్యతిరేకత కనిపించలేదు అని ఎర్లీ ట్రెండ్స్ చెప్తున్నాయి. ఏంటి దాన్ని ఎలా చూడాలి? డెఫినెట్ గా మీరు అన్నట్లుగా ఉద్యోగులు ఎటువైపు మొగ్గు చూపితే ప్రజానికి కూడా సాధారణ ఓట్లు కూడా అటువైపే మొగ్గు చూపుతారనేది కూడా ఇటీవల వచ్చిన ఫలితాలను బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దానిలో భాగంగానే ఈ నితీష్ ప్రభుత్వం పైన ప్రధానంగా నితీష్ కుమార్ పాలన ఎంతో మంచిగా పాలన చేశారు. ఇటు ఉద్యోగుల పట్ల కానీ మహిళల పట్ల పాలన చాలా మంచిగా ఉంది. వాటిలో నితీష్ పట్ల కూడా సానుకూల స్పందన ఉంది అనేది కూడా ప్రధానంగా ఈ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కూడా చెప్తున్నాయి. దానికి అనుగుణంగానే మీ ట్రెండ్స్ అనేవి ఇచ్చాం తప్ప సొంతగా ఎక్కడ ట్రెండ్స్ ఇవ్వలేదు. శివ నెంబర్ మారిపోయింది. శివ ఒక్క నిమిషం నెంబర్ మారిపోయింది. బీహార్లో బీజేపీ జేడీయూ కూటమి 92 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి 58 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఎన్డీఏ కూటమి 92 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తుంటే కాంగ్రెస్ 58 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తుంది. శివ ఏంటి నెంబర్ మారిపోతుంది? బీజేపీ ఆధిక్యతను పెంచుకుంటూ వెళుతుంది. బీజేపీ ఆధిక్యతను క్రమక్రమంగా పెంచుకుంటూ వెళ్తుంది. శివ ఏంటి పరిస్థితి? చెప్పినట్టుగా ఈ ట్రెండ్స్ అనేది చాలా వేగంగా నిమిషం దిశగా ఎన్డీఏ దూసుకుపోతుంటే ఇటు మేమేం తక్కువ కాదన్నట్లుగా కూడా మహాగఠబంధన్ కూడా ఎన్డీఏ వెనకే పరుగులు పెడుతోంది అందుకునేందుకు. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మొత్తం చూసుకుంటే కనుక కీలక నేతలు దీంట్లో పోటీలు ఉన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ రాఘవ్పూర్ లో ముందంజలో ఉన్నాడు. తేజస్వి యాదవ్ అలీపూర్ లో మైథిలి ఠాకూర్ ముందంజలో ఉంది. తారాపూర్ లో డిప్యూటీ సీఎం సామ్రాట్ అధికార పార్టీకి సంబంధించిన బీజేపీ నేత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ముందంజలో ఉన్నారు. ఇక మహువా నుంచి లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. మొత్తం తేజస్వి యాదవ్ విజయం సాధిస్తారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా. ఈ పోటీలో ఉన్న నేపథ్యంలోనే మహాగఠబంధన్ విజయం సాధిస్తుంది అనేది కూడా ప్రధానంగా ఎవరైతే ఈ ఎర్లీ ట్రెండ్స్ తో కాంగ్రెస్ శిబిరాల దగ్గర ఏమన్నా నిస్తేజం కనిపిస్తుందా? లేదు అంటే ఎర్లీ ట్రెండ్సే కాబట్టి ఇంకా రౌండ్స్ కంప్లీట్ అయ్యే కొద్దీ మా ఆధిక్యతను సాధించుకుంటామనే ఆశాభావం కనబడుతుందా? అంటే ఈ కేవలం పోస్టల్ బ్యాలెట్లే కాబట్టి ఇప్పటి నుంచే సంబరాలు కానీ ఉత్సాహం కానీ ఉండే అవకాశం లేదు. ఇది అంతర్గతంగా కొంత ఉత్సుకత ప్రదర్శించినప్పటికీ కూడా ఈ ఈవీఎంలో నిశ్చితమైన ఓట్లు వచ్చిన తర్వాత 2-3 రౌండ్స్ వచ్చిన తర్వాత ఆధిక్యాన్ని బట్టి అక్కడ సంబరాలు కానీ వారు
అంతర్గతంగా అరేంజ్మెంట్ చేసుకోవడం కానీ ఎంత కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి 10 గంటల తర్వాత ఇటు కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర, ఏఐసిసి కార్యాలయం దగ్గర కానీ, ఇటు బీజేపీ కార్యాలయం వద్ద కానీ సంబరాలకు సంబంధించి షురువు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే బీజేపీ భారీగా ఏర్పాట్లు చేసుకుంది. కానీ కాంగ్రెస్ కూడా ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ కూడా ఈ 10:30-11 గంటల సమయంలో ట్రెండ్స్ అనేవి ఎక్కువగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆధిక్యం కూడా ఇరు కూటమిలకు సంబంధించి ఆ టైంలోనే ఎక్కువగా ట్రెండ్స్ అనేవి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో సంబరాలకు సంబంధించి ప్రధానంగా తెలిసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ శివ, మరికొద్దిసేపట్లో నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి